Hello friends, welcome back to our channel friends. Dr. YSR University of Health Sciences, BSc MLT, BPT and BSc Paramedical Sciences గురించి అయితే మనమైతే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. బిఫోర్ దట్ అందరికైతే హ్యాపీ న్యూ ఇయర్. అందరికైతే ముఖ్యంగా మీ అందరికైతే సీట్స్ రావాలి అని అయితే నేనైతే కోరుకుంటున్నాను. ఈ ఇయర్ నుంచి అయితే మీకైతే మంచి ఒక లైఫ్ స్టైల్ అనేది స్టార్ట్ అవ్వాలి అని అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే పాయింట్స్ ఏంటి అంటే మనమైతే లైక్ పారామెడికల్ సైన్సెస్లో ఉన్నటువంటి ఏయూ ఎస్వియు అంటే ఆంధ్ర యూనివర్సిటీ రీజన్, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజన్ అండ్ అపోలో కాలేజ్ ఆఫ్ అపోలో యూనివర్సిటీ అండ్ ఎస్డబ్ల్యూఐ రీజన్ అండ్ మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించినటువంటి టాప్ కోర్సెస్లో లైక్ ఏఎన్టీ అండ్ ఓటీటీ అంటే అనస్థీషియా టెక్నాలజీ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, ఇవి టాప్ కోర్సెస్ కదా. సో వీటికి సంబంధించి అండ్ అలాగే సివిటి అండ్ అలాగే ఆర్డిటి అండ్ ఆర్ఐటి. సో ఈ కోర్సెస్ అన్నిటికీ కలిపి ఎన్ని సీట్స్ ఉన్నాయి అండ్ అలాగే టోటల్ అంటే కాలేజ్ వైజ్గా రీజన్ వైజ్గా ఏయూ రీజన్లో ఎన్ని ఉన్నాయి, ఎస్వియు రీజన్లో ఎన్ని ఉన్నాయి అండ్ ఎంబీయూ రీజన్లో ఎన్ని ఉన్నాయి అండ్ ఎస్డబ్ల్యూఐ అండ్ అపోలోలో ఎన్ని ఉన్నాయి అంటే రీజన్ వైజ్గా ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేసి మనమైతే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఎందుకంటే లైక్ మీకు రేపటితో మనకైతే ముగియనుంది లైక్ వెబ్ ఆప్షన్స్ ఇవన్నీకైతే మనకైతే రేపటితో టైం అయితే అయిపోతుంది కాబట్టి. సో ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ కానీ లైక్ ఏమైనా క్లారిఫికేషన్స్ వచ్చినా కానీ సో లైక్ మీరు చేంజెస్ ఏమైనా చేసుకోవాలి అనుకుంటే ఈ టైంలో చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో లైక్ రేపు వీడియో చేసి మీరు మార్నింగ్ వీడియో చేస్తే ఈవినింగ్ వరకు ఒక 200 వ్యూస్ వస్తున్నాయి ఫ్రెండ్స్. సో మీకు రీచ్ అవ్వకపోవచ్చు, అందుకోసమే నేను ముందు రోజు చేస్తున్నాను కాబట్టి. సో రేపటికి అయినా మీకైతే రీచ్ అవుతుంది ఈ వీడియో అనేసి నేనైతే మన ఛానల్లో అయితే ఇప్పుడైతే పెట్టేస్తున్నాను అనమాట. సో ఫ్రెండ్స్ నా ముఖ్య ఉద్దేశం అయితే ఏం లేదు, లైక్ చాలా మంది అంటే అందరికైతే నేను ఫ్రీ గైడెన్స్ ఇస్తున్నాను అనమాట. సో మనకి లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి. సో ఎందుకంటే లైక్ మీకు అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాంలో ఎలా ఉండాలి, సో మళ్ళీ మీరు ఇప్పుడు అలైడ్ హెల్త్ సైన్సెస్ కాబట్టి సో మీకు కంప్లీట్గా మొత్తం ఆన్లైన్ కౌన్సిలింగ్ కాబట్టి మీకు ఏం తెలియదు అనమాట. సో అందుకోసమే మిమ్మల్ని గైడ్ చేస్తూ మన వీడియోస్తో మిమ్మల్ని అయితే ముందుగా తీసుకొని వస్తున్నాను అనమాట. ఎందుకంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. సో ఫ్రెండ్స్ చాలామందికి ఆన్లైన్ కౌన్సిలింగ్ ఎలా ఉంటుందో తెలియదు, ఆన్లైన్లో ఎలాంటి మిస్టేక్ చేసినా కానీ ఇప్పుడు సీట్ మ్యాట్రిక్స్ మీకు సీట్ అలాట్మెంట్ టైంలో కొన్ని అయితే తెలుసాయి అనమాట. లైక్ మా కేటగిరీకి సీట్ రాలేదు, లైక్ మా మార్క్స్కి అంత సీట్ రాలేదు, లైక్ మళ్ళీ మెరిట్ లిస్ట్లో వచ్చేసి ఏమైనా అప్లికేషన్ చేసే టైంలో ఏమైనా తప్పులు చేస్తుంటే లైక్ మెరిట్ లిస్ట్లో నేమ్ రాదు. సో ఇట్లాంటి మిస్టేక్స్ అనేవి ఆన్లైన్ కౌన్సిలింగ్లో జరుగుతాయి. అదే ఇప్పుడు ఆఫ్లైన్ కౌన్సిలింగ్లో అయితే లైక్ మాన్యువల్గా అయితే ఇలాంటివి ఏమి ఉండవు అనమాట. లైక్ డైరెక్ట్ మీరైతే సర్టిఫికేట్స్ సబ్మిట్ చేసేసి వచ్చేయడమే. కానీ ఆన్లైన్లో వచ్చేసి ప్రక్రియ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ ఇది ఈజీ ప్రాసెస్ అనమాట. కానీ తెలియాలి అనమాట ఇంపార్టెంట్ డేట్స్ ఎప్పుడు వస్తున్నాయి అండ్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పుడు వస్తున్నాయి అండ్ ఎలా అప్లై చేసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వైల్ డూయింగ్ అప్లికేషన్ అనేవి అయితే తెలియాలన్నమాట. సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైం లెట్స్ బిగిన్ అవర్ టాపిక్. ఎందుకంటే చాలా వ్యూస్ అనేది తక్కువ వస్తున్నాయి ఫ్రెండ్స్. ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి, ఎందుకంటే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అండ్ నాకు కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి, మన ఛానల్ గ్రోత్ పెరుగుతుంది కాబట్టి ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది పారామెడికల్ సైన్సెస్లో ఉన్నటువంటి సబ్ కోర్సెస్కి మాత్రమే, లైక్ ఏఎన్టీ, ఓటీటీ అండ్ ఆర్టీటీ అండ్ ఆర్ఐటీ ఇట్లాంటి కోర్సెస్ మాత్రమే. సో లైక్ బీపీటీ అండ్ బీఎస్సీ ఎంఎల్టీ చూద్దాం అనుకున్న వాళ్ళు ఈ వీడియో స్కిప్ చేయొచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి చూసుకున్నట్టయితే మనకి సీట్ మ్యాట్రిక్స్ బీఎస్సీ పారామెడికల్ సైన్సెస్ ఏయూ రీజన్ ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఏయూ రీజన్లో ఉన్నటువంటి కోర్సెస్ అయితే మనం చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఆంధ్ర యూనివర్సిటీ రీజన్లో వచ్చేసి చూసుకున్నట్టయితే మనకి అనస్థీషియా అండ్ ఓటీటీ అంటే ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ. సో ఈ రెండింటిలో చూసుకున్నట్టయితే టోటల్గా మనకి కాలేజ్ అయితే చాలా ఉన్నాయి. సో ఇందులో కంబైన్డ్గా మనకి వచ్చేసి సీట్స్ వచ్చేసి మీ కేటగిరీ వైజ్గా మీరు చెక్ చేసుకోవాలనుకుంటే లైక్ ఇక్కడ మీకైతే కనిపిస్తూ ఉంటాయి. ఓసీజీ అంటే జనరల్, ఓసీఎఫ్ అంటే ఫీమేల్, ఓసీ కేటగిరీలో ఫీమేల్ అండ్ జనరల్ కోటా ఉంటుంది. జనరల్ కోటాకి ఫీమేల్స్ అండ్ మేల్స్ అప్లై చేసుకోవచ్చు, బట్ ఓసీ ఫీమేల్ అంటే ఫీమేల్ కోటాలో మాత్రం ఓన్లీ ఫీమేల్స్కి మాత్రమే రిజర్వ్ అనమాట. సో ఇక్కడ ఓసీపీహెచ్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి జనరల్ అండ్ ఫీమేల్ కోటా ఉంటుంది. అండ్ ఎస్సీ జనరల్ అండ్ ఎస్సీ ఫీమేల్ కోటా అండ్ ఎస్సీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఎస్టీ జనరల్, ఎస్టీ ఫీమేల్ కోటా అండ్ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. అండ్ బీసీఏ జనరల్ అండ్ బీసీఎఫ్ అంటే బీసీఏలో ఫీమేల్ కోటా అండ్ జనరల్ కోటా అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటా అండ్ బీసీబీ జనరల్ అండ్ బీసీబీఎఫ్ ఇట్లా ఉంటుందన్నమాట. బీసీసీ, బీసీఎఫ్, బీసీసీలో ఎఫ్ ఫీమేల్ కోటా అండ్ బీసీడీ అండ్ బీసీడీలో ఫీమేల్ అండ్ జనరల్ కోటా ఉంటుంది. సో లైక్ బీసీఈ కూడా ఉంటుంది. లైక్ ఇట్లా మనకైతే సబ్ కేటగిరీకి అన్నిటికీ కావాల్సినటువంటి రిజర్వేషన్స్ అయితే ఇక్కడ పెట్టినారు. సో ఇక్కడ అన్ని మనం చూసుకున్న తర్వాత మనకి ఓటీటీ అండ్ ఏఎన్టీలో ఎన్ని సీట్స్ ఉన్నాయంటే టోటల్గా వచ్చేసి ఫర్ ఆంధ్ర యూనివర్సిటీ రీజన్లో మనకి వచ్చేసి 94 సీట్స్ అయితే ఉన్నాయి.
94 సీట్స్ అయితే ఉన్నాయి ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్లో. ఈ రీజన్ అంటే ఆంధ్ర రీజన్లో వచ్చేసి చూసుకుంటే అయితే బీఎస్సీ అనెస్థీషియా అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీలో 94 సీట్స్ ఉన్నాయి కంబైన్డ్గా. సో ఫ్రెండ్స్ సేమ్ ఏయూ రీజన్లో వచ్చేసి మళ్ళీ చూసుకుంటే అయితే మనకైతే లైక్ బీఎస్సీ కార్డియాక్ కేర్ టెక్నాలజీ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీలో చూసుకున్నట్టయితే లైక్ మనకి అన్ని కాలేజీలో సేమ్ అలాగే ఉంటుంది. సో అన్ని కాలేజీలో చూసుకున్నట్టయితే అన్ని కాలేజ్ కంబైన్డ్గా చూసుకున్నట్టయితే టోటల్గా మనకి వచ్చే సీట్స్ వచ్చేసి 79 సీట్స్ అయితే ఉన్నాయి. సివిటీ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ చూసుకుని మళ్ళీ సిసిటీ అండ్ సివిటీలో 79 సీట్స్ అయితే ఉన్నాయి ఆంధ్ర యూనివర్సిటీ రీజన్లో. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఆర్డిటి రీనల్ డయాలసిస్ టెక్నాలజీలో చూసుకున్నట్టయితే మనకి ఆల్ ఓవర్గా మొత్తం చూసుకున్నట్టయితే లైక్ టోటల్గా వచ్చేసి సీట్స్ వచ్చేసి 64 సీట్స్ అయితే ఉన్నాయి ఆంధ్ర యూనివర్సిటీ రీజన్లో. సో ఇవి వచ్చేసి అన్నిటి రీజన్లో కాదు ఫ్రెండ్స్, రీజన్స్ వచ్చేసి మనకి టోటల్గా 5 రీజన్స్ అయితే ఉన్నాయి. అందులో వచ్చేసి ఆంధ్ర యూనివర్సిటీ రీజన్లో మాత్రమే మనం అయితే ఇప్పుడు చూస్తున్నాం అనమాట. సో ఇవైతే ఉన్నాయన్నమాట. సో ఫ్రెండ్స్ సేమ్ ఆంధ్ర యూనివర్సిటీ రీజన్లో మళ్ళీ బీఎస్సీ రెస్పిరేటరీ థెరపీ అంటే ఆర్టీటీలో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ టోటల్గా వచ్చేసి 42 సీట్స్ అయితే ఉన్నాయి. సో గుర్తుపెట్టుకోండి 42. టోటల్గా ఆంధ్ర యూనివర్సిటీ రీజన్లో మనకి ఏఎన్టీలో వచ్చేసి ఏఎన్టీ అండ్ ఓటీటీలో వచ్చేసి చూసుకున్నట్టయితే టోటల్గా వచ్చేసి మనకి 94 సీట్స్ ఉన్నాయి. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి సివిటీలో వచ్చేసి 79 సీట్స్ ఉన్నాయి. అండ్ అలాగే ఆర్డిటి రీనల్ డయాలసిస్లో చూసుకున్నట్టయితే 64 సీట్స్ ఉన్నాయి. అండ్ ఆర్పిటీలో వచ్చేసి చూసుకున్నట్టయితే 42 సీట్స్ ఉన్నాయి. టోటల్గా వచ్చేసి మనకి ఎన్ని సీట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్ మొత్తంగా మనం ఇప్పుడు డిస్కస్ చేసినటువంటి కోర్సెస్ అన్ని క్యాలిక్యులేట్ చేసి మనకి 279 సీట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఆల్ ఓవర్ ఆంధ్ర రీజియన్లో వచ్చేసి 279 సీట్స్ ఉన్నాయి ఫర్ ఏఎన్టీ అంటే అనెస్థీషియా టెక్నాలజీ, ఓటీటీ, సివిటీ, ఆర్డిటి, ఆర్పిటి. ఈ ఏవైతే 5 కోర్సెస్ ఉన్నాయో ఈ 5 కోర్సెస్కి 279 సీట్స్ ఉన్నాయి ఆంధ్ర రీజియన్లో. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఎస్వియు రీజన్ అంటే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్లో చూసుకున్నట్టయితే ఎన్ని ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాం. సో అనెస్థీషియా అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీలో టోటల్ వచ్చేసి 86 సీట్స్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి కార్డియాక్ కేర్ టెక్నాలజీ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీలో వచ్చేసి చూసుకున్నట్టయితే మొత్తం మనకి 67 సీట్స్ అయితే ఉన్నాయి ఎస్వి రీజన్లో. నెక్స్ట్ వచ్చేసి ఆర్డిటి అంటే రీనల్ డయాలసిస్ టెక్నాలజీలో వచ్చేసి 51 సీట్స్ అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ ఆర్టీటీలో చూసుకున్నట్టయితే మనకి 39 సీట్స్ అయితే ఉన్నాయి. సో మొత్తంగా ఎస్వియు రీజన్లో వచ్చేసి చూసుకున్నట్టయితే టోటల్గా సో ఫ్రెండ్స్ మొత్తంగా చూసుకున్నట్టయితే మనకి ఏఎన్టీ అండ్ ఓటీటీలో చూసుకున్నట్టయితే టోటల్గా వచ్చేసి 86 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిబిటీలో చూసుకున్నట్టయితే మనకి వచ్చేసి 67 సీట్స్ ఉన్నాయి. అండ్ ఆర్డిటీలో చూసుకున్నట్టయితే 51 సీట్స్ ఉన్నాయి. అండ్ ఆర్పిటి రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీలో చూసుకున్నట్టయితే 39 సీట్స్ ఉన్నాయి టోటల్గా వచ్చేసి ఎస్వియు రీజన్లో. సో ఫ్రెండ్స్ టోటల్గా వచ్చేసి మనకి ఎస్వియు రీజన్లో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో చూసుకున్నట్టయితే 243 సీట్స్ అయితే ఉన్నాయి ఆల్ ఓవర్ అన్ని కోర్సెస్లో, లైక్ మనం డిస్కస్ చేసినటువంటి కోర్సెస్లో మాత్రమే. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్టయితే మనకి ఎస్డబ్ల్యూఐ రీజన్లో చూసుకున్నట్టయితే ఓన్లీ బీఎస్సీ పారామెడికల్లో 2 కోర్సెస్ మాత్రమే ఉన్నాయి, ఆప్టోమెట్రిక్ టెక్నాలజీ అండ్ అనెస్థీషియా టెక్నాలజీ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ. సో మనకి ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, అనెస్థీషియా టెక్నాలజీ కాబట్టి టోటల్గా వచ్చేసి 10 సీట్స్ మాత్రమే ఉన్నాయి, కొత్తగా పెట్టినటువంటి యూనివర్సిటీ అనమాట ఇది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి చూసుకున్నట్టయితే మనకి ది అపోలో యూనివర్సిటీ అనమాట, ఇది కూడా కొత్తగా పెట్టినారు బట్ అన్ని కోర్సెస్ ఉన్నాయి. లైక్ ఇందులో చూసుకున్నట్టయితే మనకి కావాల్సింది అనెస్థీషియా టెక్నాలజీ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ కాబట్టి టోటల్గా ఇందులో వచ్చేసి 20 సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్టయితే సిబిటీ కోర్స్ అయితే లేదు, కార్డియోవాస్కులర్ టెక్నాలజీ కోర్స్ అయితే లేదు. సో ఇందులో ఆర్డిటి చూసుకున్నట్టయితే ఆర్డిటి కోర్సెస్ చూసుకున్నట్టయితే మనకి ఇందులో వచ్చేసి టోటల్గా 20 సీట్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్టిటి రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ చూసుకున్నట్టయితే ఇందులో కూడా మనకి 20 సీట్స్ అయితే ఉన్నాయి ఆల్ ఓవర్గా. మొత్తం అపోలో యూనివర్సిటీ పరిధిలో చూసుకున్నట్టయితే టోటల్గా వచ్చేసి సో 20 అండ్ 20 టోటల్గా వచ్చేసరికి 60 అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్టయితే మనకి ది మోహన్ బాబు యూనివర్సిటీ అనమాట, ఇందులో వచ్చేసి చూసుకున్నట్టయితే మనకి అనెస్థీషియా టెక్నాలజీ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీలో 30 సీట్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సివిటీ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ అండ్ కార్డియాక్ కేర్ టెక్నాలజీలో చూసుకున్నట్టయితే మొత్తంగా 30 సీట్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్టయితే మనకి ఆర్టిటి రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీలో చూసుకున్నట్టయితే 30 సీట్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనకి ఆర్డిటీలో చూసుకున్నట్టయితే రీనల్ డయాలసిస్ టెక్నాలజీలో వచ్చేసి చూసుకున్నట్టయితే 30 సీట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇందులో మొత్తంగా మనకి కావాల్సిన అయితే
టాప్ కోర్సెస్ అయితే ఉన్నాయి, పర్లేదు. అండ్ అలాగే ఇందులో వచ్చేసి టోటల్గా ఎన్ని సీట్స్ ఉన్నాయంటే టోటల్గా వచ్చేసి చూసుకున్నట్టయితే మనకి 30 30 అండ్ 30 30. సో 30 టోటల్గా వచ్చేసి మనకి చూసుకున్నట్టయితే 120 అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో 120 సీట్స్ అయితే ఉన్నాయి ఇన్ ది మోహన్ బాబు యూనివర్సిటీలో. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు డిస్కస్ చేసినవి ఏవైతే ఉన్నాయో అవి టాప్ కోర్సెస్ అనమాట. ఆ టాప్ కోర్సెస్లో ఎన్ని సీట్స్ ఉన్నాయో టోటల్గా మీరైతే కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు మనం అయితే క్యాలిక్యులేట్ చేసినాం కదా, టోటల్గా ఎన్ని సీట్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ అన్ని. ఇప్పుడు మనం లైక్ ఏయూ రీజన్, ఆంధ్ర యూనివర్సిటీ రీజన్, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజన్, SWI రీజన్, అండ్ లైక్ మళ్ళీ అపోలో యూనివర్సిటీ రీజన్, అండ్ ది మోహన్ బాబు యూనివర్సిటీ రీజన్లో ఉన్నటువంటి టాప్ ఇప్పుడు మనం డిస్కస్ చేసినటువంటి కోర్సెస్ ఎన్ని మొత్తం క్యాలిక్యులేట్ చేసి మీరైతే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్, టోటల్ ఎన్ని సీట్స్ ఉన్నాయో. సో ఇవే అనమాట ఈ ఇయర్ ఫస్ట్ ఫేజ్కి మనకి బీఎస్సీ పారామెడికల్లో ఉన్నటువంటి పూర్తిగా ఉన్నటువంటి సీట్స్ అయితే ఇవన్నమాట, లైక్ ఈ కోర్సెస్ మాత్రమే. సో ఇవి తప్పించి మిగతా కోర్సెస్ ఉన్నాయి, లైక్ ఇమేజింగ్ టెక్నాలజీ, స్పీచ్ థెరపీ, అండ్ అలాగే ఆప్టోమెట్రీ, పర్ఫ్యూజన్ టెక్నాలజీ, ఇట్లాంటివి కోర్సెస్ ఉన్నాయి. బట్ వీటికి నేను ఇవ్వలే అనమాట, ఎందుకంటే ఇవి టాప్ కోర్సెస్ కాబట్టి ఎక్కువ మంది ఇవే చూస్తారు కాబట్టి. సో నేను వీటికి మాత్రమే ఇచ్చినాను. సో మీకు అవి కూడా కావాలంటే లైక్ కామెంట్ అయితే చేయండి, తప్పకుండా మీకు కావాల్సినవి కూడా వీడియో అయితే చేస్తాను. లైక్ MLT అండ్ BPT సీట్ మ్యాట్రిక్స్ వీడియో ఎందుకు చేస్తలేమన్నా, టాప్ కోర్సెస్ టాప్ కాలేజెస్ ఏవి మాకు చెప్పాలి కదా అన్న అనేసి మీరు అనుకోవచ్చు. బట్ చాలామంది మన ఛానల్ అయితే సందర్శించలేదు కాబట్టి నేనైతే చేయట్లేదు ఫ్రెండ్స్. అండ్ ఒకసారి మీరు ఒక 10 మెంబర్స్ కామెంట్ చేశారనుకోండి, అన్న మాకు MLT కావాలి, MLTలో ఏ కాలేజ్ బాగుంటాయి అండ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి టోటల్గా ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చెప్పన్నా అనేసి మీరు అనుకుంటే మీరు కామెంట్ చేసి ఒక 10 మెంబర్స్ కామెంట్ చేసినారు అనుకోండి, 10 మెంబర్స్. సో 10 మెంబర్స్ కామెంట్ చేస్తే నేను తప్పకుండా మీకోసం అయితే నేను చేస్తాను. బట్ అంతగా రావట్లేదు, కామెంట్స్ కూడా చాలా తక్కువ వస్తున్నాయి. మీకు డౌట్స్ తీద్దామంటే కామెంట్స్ వీడియో కూడా చేయడానికి అయితే ఇప్పుడు అయితే వీల్ అయితే లేదనమాట, ఎందుకంటే కామెంట్స్ ఏం రాలేదు, అందుకోసమే నేను కామెంట్స్ వీడియో కూడా చేయట్లేదు ఫ్రెండ్స్. అండ్ మీకోసం అయితే నేను ఇన్ కేస్ మీకు కావాలి అంటే కామెంట్ అయితే చేయండి, తప్పకుండా మీకోసం అయితే నేను వీడియో చేస్తాను ఫ్రెండ్స్. సో తప్పకుండా ఇప్పుడైతే మనకైతే మీరు ఎన్ని సీట్స్ ఉన్నాయి మనం ఇప్పుడు డిస్కస్ చేసినటువంటి కోర్సెస్లో అనేసి క్యాలిక్యులేట్ చేసి కింద